What a match and what a chase it was. And hats off to that man, Shreyas Iyer, the batter and the captain. తన అయ్యర్ కాదు, వైల్డ్ ఫైర్ అనిపించాడు నిజంగా. హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో నా కళ నెరవేరింది. అదేంటంటే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. బహుశా మీరు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మాట గుర్తూనే ఉంటుంది. సార్ కొత్త ఛాంపియన్ ఎమర్జ్ కావాలి. ఎవరు ఫేవరెట్ టీం అన్నా ఏమన్నా నేను కొత్త ఛాంపియన్ రావాలి. ఎప్పుడు ఆ ముంబైలు, ఎప్పుడు ఆ చెన్నైలు, ఎప్పుడు ఆ కేకేఆర్లే కాదు కదా అని అనుకో. అలాగే నా కళ నెరవేరింది. సో రేపే మన ఆల్రెడీ వీఆర్ ఇన్ సెకండ్. ఇవాళ డేట్ సెకండ్ మారిపోయింది. మారిపోయి కూడా ఆల్రెడీ 2 గంటలు అవుతుంది. రేపు జరగబోయే ఫైనల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని టీమ్స్ తలపడబోతున్నాయి. ఎవరు గెలిచినా ఐ విల్ బి హ్యాపీ. రెండు టీమ్స్ కూడా డిజర్వింగ్. ఎవరు గెలిచినా ఐ విల్ బి హ్యాపీ. బట్ కొత్త ఛాంపియన్ ఎమర్జ్ కాబోతున్నాడు. అది 18 ఇయర్స్ నుంచి పోరాడుతున్నారు ఈ రెండు టీమ్స్ కూడా. మరి పంజాబ్ అయితే వాళ్ళు 2 సార్లు మాత్రం ఇంతకుముందు వాళ్ళు సెమీస్ ఆర్ ప్లే ఆఫ్స్ చేరుకున్నారు. ఇది 3సారి అండ్ సెకండ్ ఫైనల్ ఫర్ దెమ్. అండ్ ఇదంతా కూడా దట్ మ్యాన్ శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ స్పెషల్ ఇన్నింగ్స్. మనం ఐపీఎల్లో చాలా గ్రేట్ నాక్స్ గురించి మాట్లాడుకున్నాం. దిస్ విల్ బీ వన్ సచ్. చాలా గ్రేట్ ఇన్నింగ్స్. క్యాప్టెన్గా అంతా తన టీంని ఫైనల్కి తీసుకెళ్ళి అగేన్స్ట్ స్ట్రాంగ్ ముంబై సైడ్ విచ్ హాస్ బౌలర్స్ లైక్ బుమ్రా. తన భుజాల మీద భారం అంతా వేసుకుని చివరిదాకా నిలబడి ఆ చేజ్ని కంప్లీట్ చేయడం గ్రాండ్ స్టైల్లో. అంటే దాన్ని పేస్ చేసిన విధానం కూడా ఆల్వేస్ ఆస్కింగ్ రేట్ వాజ్ నాట్ సింపుల్. మీకు మిడిల్ వచ్చేసరికి ఓవర్కి 12 రన్స్ కావాలి. అయినా కూడా ఆ రేట్ మెయింటైన్ చేస్తూ చివరికి వచ్చేసరికి యాక్సిలరేషన్. నాకేమనిపించింది అంటే సంథింగ్ లైక్ వాట్ విరాట్ కోహ్లీ యూస్ టు డూ. సో విరాట్ కోహ్లీ స్టైల్ అంతా కామ్గా చేజ్ని కంప్లీట్ చేయడం. ఇట్ వాస్ సూపర్బ్ ఇన్నింగ్స్. సో ది స్టాక్స్ ఆఫ్ అయ్యర్ హ్యావ్ రిజన్ గ్రేట్ డీల్. క్యాప్టెన్గా, ప్లేయర్గా అతను ఇప్పుడు హీస్ ది మొత్తం డార్లింగ్ ఆఫ్ ది కంట్రీ. సో అందరి దృష్టిలో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. వండర్ఫుల్ ఇన్నింగ్స్. అండ్ పంజాబ్ దగ్గర ఆ కసి మనకి కనిపించింది. ముంబై లాంటి స్ట్రాంగ్ టీంని ఓడించింది. ముంబై ఇంతవరకు 18 సార్లు అనుకుంటా, 18 సార్లు వాళ్ళు 200 చేసిన ప్రతిసారి ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 చేసిన ప్రతిసారి కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. కానీ ఈసారి మొదటిసారి ఫెయిల్ అయ్యారు. థ్యాంక్స్ టు దిస్ మ్యాన్ శ్రేయస్ అయ్యర్ 87 చేశాడు. జస్ట్ 41 balls, 212 స్ట్రైక్ రేట్. సో అంత పెద్ద ఇన్నింగ్స్ ఆ ప్రెషర్ సిచ్యుయేషన్లో ఆ రకమైన స్ట్రైక్ రేట్తో ఆడడం. 8 సిక్స్లు కొట్టాడు. బ్రహ్మాండమైన షాట్స్, మామూలు షాట్స్ కాదు. అన్ని క్లీన్ హిట్స్, క్లీన్ సిక్సర్స్ అన్నీ కూడా. సో హీజ్ అ 6 హిట్టింగ్ ప్లేయర్ మనకు తెలుసు. కానీ ఇలాంటి క్రూషియల్ మ్యాచ్లో అతను కొట్టిన 6 ఒక్కటి కూడా మిస్ టైం కాదు. అండ్ ఆల్సో 5 4లు కొట్టాడు. ముఖ్యంగా అతను లేట్ కట్స్ కొట్టాడు కొన్ని. అంటే వైడ్ యార్కర్స్ ట్రై చేస్తారు కదా, లేకపోతే ఆఫ్ స్టంప్ యార్కర్స్ని జస్ట్ బ్యాక్ ఫేస్ ఓపెన్ చేసి ఆ పేస్ని యూజ్ చేసుకుని ఆ గ్యాప్లో ఆడడం. అది మూడు షాట్లు ఈవెన్ బుమ్రా బౌలింగ్లో కొట్టాడు. సో అతని స్కిల్ లెవెల్స్ అండ్ అతని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అవన్నీ కూడా చెప్పే షాట్స్. సో హీ వాజ్ ఇన్ అ డిఫరెంట్ జోన్ టుడే. ఒక డిఫరెంట్ జోన్లో కనిపించాడు. అండ్ హ్యాడ్ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ ఆఫ్ 84 runs విత్ నెహల్ వడేరా. ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు ఆఫ్ ఆల్ ద పీపుల్. ట్రెంట్ బోల్ట్. న్యూజిలాండర్స్ ఆర్ గ్రేట్ ఫీల్డర్స్, గ్రేట్ అథ్లీట్స్. అది చాలా కాస్ట్లీగా పరిణమించింది. అదే అవుతుంది మనకి. చూసాం కదా, గుజరాత్ టైటన్స్ కూడా క్యాచ్లో తెలిసి, రోహిత్ శర్మ క్యాచ్లో తెలిసి మ్యాచ్ పోగొట్టేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఆ క్యాచ్ చాలా క్రూషల్. అండ్ బుమ్రా హ్యాడ్ అన్ ఆఫ్ డే ఫర్ రేర్ థింగ్. బుమ్రా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అండ్ జాష్ ఇంగ్లీష్ గురించి కూడా మాట్లాడు. జాష్ ఇంగ్లీష్ టు 20 overs ఆఫ్ బుమ్రా వేసిన ఓవర్లో 20 runs కొట్టాడు జాష్ ఇంగ్లీష్. 2 6లు 2 4లు కొట్టాడు. బుమ్రా వాజ్ నెవర్ ట్రీటెడ్ లైక్ దట్. అండ్ వెరీ రేర్లీ వి సీ బుమ్రా గెటింగ్ హిట్ లైక్ దట్. సో చాలా ఛార్జ్డ్ అప్గా కనిపించారు పంజాబ్ కింగ్స్. ఆ చేజ్ని బ్రహ్మాండంగా మాస్టర్ చేశారు. వాళ్ళు ఒక స్టేజ్ అంటే ఆల్మోస్ట్ మిడిల్ 10-12 overs వచ్చేసరికి ముంబై వాళ్ళ షోల్డర్స్ డ్రాప్ అయిపోయినాయి కంప్లీట్గా. వాళ్ళకి అర్థమైపోయింది ది రైటింగ్ వాజ్ ఆన్ ద వాల్.
మా మ్యాచ్ పోతుంది, మనం ఎలిమినేట్ అయిపోతున్నాం అని చెప్పి అర్థమైపోతుంది. ఇట్ వాస్ లైక్ దట్. శ్రేయస్ అయ్యర్ హెస్ టేకెన్ చార్జ్. ఎప్పుడైతే జాష్ ఇంగ్లీష్ అవుట్ అయ్యాడో అక్కడి నుంచి అతను పూర్తిగా మ్యాచ్ని సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. ముఖ్యంగా అతను టాస్ టైంలో కూడా హీ హాస్ టేకెన్ ది రైట్ డెసిషన్ టు బౌల్ ఫస్ట్. మామూలుగా మనం చెప్పుకున్నాం కదా మార్నింగ్, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రెగ్యులర్గా మన హిస్టరీ అంతా ఏం చెప్తుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలుస్తూ వచ్చాయి. ఇక్కడ జరిగిన 7 మ్యాచ్లు 6 మ్యాచ్లు అలాగే గెలిచారు. కానీ ఈ హ్యాడ్ హిస్ రీజన్స్. ఏంటంటే పిచ్ కవర్ అయి ఉంది, మాయిశ్చర్ ఉంటుంది పిచ్ కింద, అది బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది అని ఒకటి. తర్వాత వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు టార్గెట్ రివైజ్ అవ్వడం ఇన్నే ఉంటాయి కాబట్టి తను ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు టు సర్ప్రైజ్ ఎవ్రీబడి. బట్ దట్ ప్రూవ్ టు బి ద రైట్ డెసిషన్. అండ్ టీమ్ వాళ్ళ ముంబైని దే వర్ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ దమ్ ఓన్లీ ఫర్ 203 అనే వెరీ గుడ్ బ్యాటింగ్ సర్ఫేస్. మనం వాణి కూడా చెప్పుకున్నాం ఇక్కడ ఎంత ఫ్రీక్వెంట్గా 200 అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. 221 హ్యాపెన్స్ టు బి ది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఆన్ దిస్ గ్రౌండ్. అలాంటి చోట్ల 203 మాత్రమే చేయనిచ్చారు ముంబైని. ముంబై మైటీ లైనప్ని కట్టడి చేయగలరు. రోహిత్ శర్మ స్టార్టింగ్లో స్టాయినెస్కి ఆఫ్ ఆల్ ది పీపుల్. హర్షదీప్ బౌల్ ఫస్ట్ ఓవర్ వెరీ వెల్, హీ స్వింగింగ్ ద బాల్. బట్ థర్డ్ ఓవర్కి స్టాయినెస్ తీసుకొచ్చారు. దట్ ప్రూవ్ టు బి మాస్టర్ స్ట్రోక్. అండ్ స్టాయినెస్ గాట్ రిడ్ ఆఫ్ రోహిత్ శర్మ అనుకుని స్టాయినెస్ని కొద్దిగా అటాక్ చేయొచ్చు అనుకుని ట్రై టు ప్లే బిగ్ షాట్ అండ్ అవుట్. సో రోహిత్ శర్మ ఎర్లీగా అవుట్ అవ్వడం. బట్ ఆఫ్ కోర్స్ తిలక్ వర్మ బ్యాటెడ్ వెల్. బేర్స్టో మరొకసారి ఒక మంచి క్విక్ ఫైర్ నాక్, అంటే 160 స్ట్రైక్ రేట్తో బేర్స్టో కానీ సూర్య కానీ తిలక్ వర్మ కానీ 44 ఈచ్ చేశారు వాళ్ళిద్దరు, తిలక్ అండ్ సూర్య. 38 ఎంతో చేశాడు బేర్స్టో. కానీ వాళ్ళు ఎవరు కూడా ఒక్కరు నిలబడి ఉంటే బాగుంటుంది, కానీ వాళ్ళ చిన్న క్యామియోస్తో సరిపెట్టినారు. 150-160 స్ట్రైక్ రేట్తో చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బౌలర్స్ అంత అవకాశం ఇవ్వలేదు. బౌలర్స్ అందరూ కూడా, ఈవెన్ వైశాఖ్ విజయ్ కుమార్ బౌల్డ్ వెల్, అజ్మతుల్లా ఉమర్జాయ్ బౌల్డ్ వెల్ అండ్ గాట్ వికెట్స్ ఇన్ ది ఎండ్. అండ్ ఆఫ్ కోర్స్ అందరు బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ వేయడం మనం చూసాం. అండ్ చహల్ కూడా వచ్చాడు. చహల్ గాట్ రిడ్ ఆఫ్ సూర్యకుమార్. స్వీప్ షాట్, తన ఫేవరెట్ స్వీప్ షాట్ అయ్యే ప్రయత్నంలో ఈ వాజ్ కాట్ ఇన్ డీప్ మిడ్ వికెట్ సూర్య. సో సూర్యని వికెట్ తీసాడు చహల్. లాస్ట్లో నమన్దీర్, ఎప్పటిలాగే నమన్దీర్ హెస్ బిన్ ఏ బిగ్ ఫైన్ ఫర్ దెమ్ ముంబైకి. 205 స్ట్రైక్ రేట్తో 37 చేశాడు నమన్దీర్ లాస్ట్ ఓవర్లో అవుట్ అయ్యాడు. అంతవరకు అతను ఆ 200 వచ్చేలాగా చేశాడంటే అది నమన్దీర్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్తో ఆ 200 వచ్చింది. సో ముంబై జస్ట్ మేనేజ్ 203. దట్ మైట్ బి పార్. మ్యాచ్ తర్వాత అన్నాడు పార్ స్కోర్ అది, మరి బిలో పార్ ఏం కాదని చెప్పి హార్దిక్ పాండ్యా అన్నాడు. బట్ దే కుడ్ నాట్ డిఫెండ్ ఇట్ బికాజ్ ట్రెంట్ బోల్ట్ ఎప్పటిలాగే న్యూ బాల్తో వికెట్ తీసి ప్రభ్సిమ్రాన్ అవుట్ చేశాడు. బట్ ప్రియాంశార్య క్విక్ ఫైర్ 200 స్ట్రైక్ రేట్తో చేశాడు. తర్వాత జాష్ ఇంగ్లీష్ జోష్ ఇచ్చాడు ఇన్నింగ్స్. జాష్ ఇంగ్లీష్ స్పిన్ బాగా ఆడతాడు. తర్వాత వెరీ అగ్రెసివ్ ప్లేయర్. ఈ బ్యాక్స్ హిమ్సెల్ఫ్, డేరింగ్ అండ్ డాషింగ్ ప్లేయర్. 180 స్ట్రైక్ రేట్తో అతను చేసిన 38 చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బుమ్రా ఓవర్లో హీ హాస్ టేకెన్ 26 నాట్ 26 20 రన్స్ తీసుకున్నాడు. అది అతనికి వాళ్ళకి ఆ మొమెంటం ఇచ్చింది. అండ్ శ్రేయస్ అయ్యర్ స్టార్టెడ్ ఆఫ్ స్లోలీ, బట్ మెల్లగా అతను హీ పేస్డ్ ఇన్నింగ్స్ బ్యూటిఫుల్లీ. సో వడేరా క్యాచ్ చెప్పాను కదా, డ్రాప్ అయిన తర్వాత అతను కూడా చాలా 165 స్ట్రైక్ రేట్ 48 చేశాడు. సో వాళ్ళిద్దరూ ఆడుతున్నంతసేపు అక్కడే మ్యాచ్ అయిపోతుంది అన్నా, కానీ వడేరా అవుట్ అయ్యాడు. ఐ థింక్ ఇన్ ద 14th ఓవర్ 15th ఓవర్లో ఇప్పుడు 15th ఓవర్లో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ఓవర్లో శశాంక్ సింగ్ రన్ అవుట్ అయ్యాడు. దాంతో కొంచెం టెన్షన్ వచ్చినట్టుగా అనిపించింది, కానీ శ్రేయస్ అయ్యర్ ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. శ్రేయస్ అయ్యర్ నేను చెప్పాను కదా, లేట్ కట్స్ ఆడడంతోనూ బుమ్రా ఓవర్లో కూడా బుమ్రా ఐ థింక్ బౌల్డ్ ద 18th ఓవర్. బుమ్రా వేసిన 18th ఓవర్లో కూడా 8 రన్స్ వచ్చినాయి. లాస్ట్ 4 ఓవర్స్లో 41 రన్స్ కావాలంటే ఓవర్ 10 రన్స్. బుమ్రా ఓవర్ ఉందన్న భయం తప్పిస్తే బుమ్రా ఓవర్లో ఆ 4తో పాటు లేట్ కట్తో కొట్టిన 4తో పాటు వచ్చిన 8 రన్స్తో లాస్ట్ 3 ఓవర్స్లో 31 రన్స్ కావాలి. దాంట్లో ట్రెంట్ బోల్ట్ వేసినా అక్కడ రన్స్ వస్తూనే ఉన్నాయి. సో వికెట్లు పడుతున్నా సరే రన్స్ కొడుతూనే ఉన్నారు. సో ముఖ్యంగా అశ్విని కుమార్ వేసిన 19th ఓవర్లో అశ్విని కుమార్ మరి ఆ ప్రెషర్ సిచ్యుయేషన్ కదా, 19th ఓవర్ అంటే అప్పుడు లాస్ట్ 2 ఓవర్స్లో 23 రన్స్ కావాలి, కానీ ఆ 23 రన్స్ ఆ ఓవర్లోనే ఇచ్చేసాడు అతను. ఫస్ట్ బాల్ ఒక 6 వెళ్ళింది, నెక్స్ట్ బాల్ అది నో బాల్ అయ్యేసరికి నెక్స్ట్ బాల్ కూడా 6 కొట్టాడు శ్రేయస్ అయ్యర్. సో
అక్కడ తర్వాత ఇంకో 2 సిక్స్లు అదే ఓవర్లో కొట్టేసి మ్యాచ్ ఫినిష్ చేశారు. సో శ్రేయస్ అయ్యర్ ఇలాంటి ఫామ్లో ఉండడం, మ్యాచ్ లేట్ అయింది. మ్యాచ్ చాలా లేట్గా అయింది. జరుగుతుందో లేదన్న భయం వచ్చింది. ఒకవేళ మ్యాచ్ జరగకపోతున్నా కూడా పంజాబ్ మీద, ఎందుకంటే బికాజ్ దే ఆర్ హయ్యర్ పొజిషన్లో ఉన్న గ్రూప్లో కాబట్టి పాయింట్స్ టేబుల్లో ఎల్లుండేవారు. బట్ శ్రేయస్ అయ్యర్ ఇన్ష్యూర్డ్ దట్ లేట్ మ్యాచ్ వితౌట్ లూజింగ్ ఎనీ ఓవర్స్ జరిగిన ఆ మ్యాచ్లో అతను కర్త కర్మ క్రియ అతనే టీంని గెలిపించాడు. కెప్టెన్గా ముందు టీంని ముంబైని రిస్ట్రిక్ట్ చేశాడు. తర్వాత అతను ఆడిన ఇన్నింగ్స్ మాత్రం మనకి చాలా రోజులు గుర్తుండే ఇన్నింగ్స్, చాలా రోజులు గుర్తుండే ఇన్నింగ్స్ అగేన్స్ట్ క్వాలిటీ బౌలింగ్ అటాక్. స్టాంట్నర్కి 2 ఓవర్లు ఇచ్చారు కొంచెం ఎక్కువ అతనికి, అండ్ ఈ బౌల్డ్ ఎకనామికల్లీ. అతనికి ఎక్కువ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా ఆల్సో బౌల్డ్ వెల్. హార్దిక్ పాండ్యా బౌలింగ్లోనే క్యాచ్ డ్రాప్ అయింది, రన్అట్ చేశాడు, ఒక వికెట్ తీశాడు హార్దిక్ పాండ్యా. అంతా బాగానే ఉంది కానీ అంటే వాజ్ క్రెస్ట్ ఫాల్ అండ్ అప్ టు ది మ్యాచ్. సరే తప్పదు కదా, ఇంకా ఎందుకంటే ఇలాంటి సిచ్యుయేషన్లో ప్లే ఆఫ్స్లో ఒకరికి మోదం ఒకరికి ఖేదం తప్పదు. ముంబై ఆల్సో డిడ్ వెల్, బట్ అన్ఫార్చునేట్ టు మిస్ అవుట్ వన్స్ అగైన్. బట్ నేను అన్నట్టుగా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్, వెరీ హ్యాపీ. 2 కొత్త టీమ్స్ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవడం కాదు, అసలు ప్లే ఆఫ్స్కి రావడమే కష్టంగా ఉన్న పంజాబ్ టీం, అలాగే 3 ఫైనల్స్కి వెళ్ళి 3 సార్లు ఓడిపోయి 4వ ఫైనల్ ఆడుతున్న ఆర్సీబీ. ఈ 2 టీమ్స్ మధ్య జరగబోయే రేపటి ఫైనల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 2 టీమ్స్ కూడా మోస్ట్ డిజర్వింగ్. వాళ్ళు అలాగే వాళ్ళు 1 and 2 ప్లేస్లో వచ్చారు కదా, మోస్ట్ డిజర్వింగ్ టీమ్సే ఫైనల్కి వచ్చాయి. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ప్లేడ్ వెరీ ఇంప్రెసివ్లీ. అండ్ వన్స్ అగైన్ శ్రేయస్ అయ్యర్, యూఆర్ వైల్డ్ ఫైర్.